చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అభిమానం కొద్ది అంత దూరం నుంచి వచ్చిండ్రు. నేనైతే అసలు మాటలల్లా చెప్పలేనండి, అది అనుభవించాలి అంతే ఆ హ్యాపీనెస్ని. నిజంగా అసలు ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నా కదా, ఏదో నాకు బాగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. బాగుంటుంది అమ్మో, మంచిర్యాల చాలా కానీ అసలు మనం ఇంట్లోనే తిరిగి బాగా టైం అంతా పోయింది కదా, మస్తు తిరిగినాం నిజంగా. అయితే మీరు ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ పెడితే వెంటనే చూస్తాం. ఇన్స్టాలో పెడితే ఇన్స్టా యూజ్ నేను ప్రతి ఒక్కరికి చెప్తా, అంటే యూట్యూబ్లో చాలా కమెంట్స్ వస్తాయి కదా, అసలు చూసే అన్ని కాదు ఇంకా బాగా వస్తాయి. మీరు ఒక్క వీడియో చూసుకుంటారు కానీ అన్ని వీడియోస్ కలిపి వస్తాయి కదా, కమెంట్స్ అన్ని చూడలేం కదా. ఇన్స్టాలో అయితే డైరెక్ట్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. నన్ను కలవడానికి అయితే అసలు ఎంత దూరం నుంచి వచ్చిండ్రు చెప్పండి, మీరే మాట్లాడాలి. అసలు మీరే మాట్లాడాలా? మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం, మీరే రండి ఒకసారి. అసలు ఇట్లా వచ్చిండ్రు అట్లా వెళ్ళిపోతా అంటారు, అది ఒక్కటైతే కొంచెం బాగా అనిపిస్తుంది. కొంచెం అంత దూరం నుంచి వచ్చిండ్రు కదా, కొంచెం భోజనం చేసి అట్లా రివర్స్ పడుకోంగా తీసిన బెడ్ కింద పెట్టిన కమ్మలని టకటక రివర్స్లో వేసుకున్నా. రా బావ మాట్లాడు, ఏదా కరెక్ట్ వేసుకున్నా. నేనేం మాట్లాడాలా అన్న, మీరు మాట్లాడండి. అసలు అంత దూరం నుంచి వచ్చిండ్రు, కొంచెం అంటే ఫస్ట్ టెన్షన్ అయింది ఎవరో అని. అసలు అంటే చాలా మంది అడుగుతారు వస్తాం కలుస్తామని, అసలు ఎవరినైనా రమ్మనే అంటాం, రావద్దని మాత్రం ఎవరిని అనం. వాళ్ళంతా ప్రేమ. అసలు సండే అయితే బిర్యానీ వేయించుకుంటాం, మరి బిర్యానీ లవర్స్ మేము. నాకైతే చేసి పెట్టడం మస్తు ఇష్టం వాళ్ళకి. కాదు ఎగ్జామ్ రాసి రాండి ఇటే, మళ్ళీ నైట్ అవుతుంది అక్క, నైట్ అయితే మీరు వచ్చే వరకు రెడీ చేసి ఉంచుతా, మళ్ళీ ఒక రోజు వస్తాం. మీరే రండి, మిమ్మల్ని రమ్మంటున్నాం కదా. రెడీగా ఉంటుంది. ఇంకేంటి సాటర్డే తినరా? అయ్యో, అట్లా చేసి పెట్టడం అంటే మస్తు ఇష్టం నాకైతే. అంటే ఎవరు వచ్చిన వాళ్ళకి ఏది కావాలనో ఇష్టం. ఇప్పుడు మా కోడలు కూడా చెప్తాను, ఏది తింటావా అంటే ఏదో ఒకటి చేస్తా అంటే, అట్లా ఉండదు, నీకు ఇష్టమైంది చెప్పు, ఎట్లా ఏదో ఒకటి చేస్తే కదా అది ఇష్టమైంది చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. అసలు అంత దూరం నుంచి వచ్చిండ్రు, తీసినావా అంత చిన్న తీసుకొచ్చిండ్రు బాటిల్, సరిపోతా. నైస్. నువ్వు టీ పెట్టరా, అన్నయ్య వీడియో తిట్టాడు కదా, మంచిగా పెట్టి ఇంకే నాన్నకు ఎప్పుడు ఒకే కప్పు పెడతావు కదా, ఈసారి 4 కప్పులు పెట్టే అవకాశం వచ్చింది. పట్టుకో రిషి. వీడియోస్ అయితే నిజంగా అందరు బాగుంటాయని అందరూ మంచిగా. మీ వీడియోస్ కోసం ఎక్కడ దాకా వచ్చినాం. మీకు మొన్న కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, ఆసిఫాబాద్కి వెళ్తే పాప మా కోసమే వచ్చిండ్రు ఫంక్షన్కి. అబ్బా అన్నయ్య ఇంత ఏం కాదు, మీరు అంత దూరం అసలు ప్రయాణం చేస్తేనే అలసిపోతారు. అలసిపోయినాక నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్ టెన్షన్ వెళ్ళాలా. ఎగ్జామ్ కొట్టండి. బిర్యానీ తినిపిస్తాం, మీకు ఆకలి అయితే మీరు నడండి. ఎవరు అంటే ఓపెన్ చేసి ఓకే ఓకే అంటే ఎట్లా అంటే లేడీస్ ఫాలోయింగ్ బాగుందన్న. ఆడవాళ్ళు ఇట్లా హ్యాపీగా అంటే భార్య భర్తలు ఇట్లా ఉంటారు కదా మంచిగా అనేసి. అంటే చూసిన తర్వాత అర్థం, అంటే ఇన్ని రోజులు ఏం అనిపించలేదు మాకు, కానీ అందరి కామెంట్స్ అవి ఇవి చూస్తూ ఉంటే నిజంగా రిలేషన్ కూడా అట్లా ఉంటుంది. మళ్ళీ అవునా, మంచి అనిపిస్తుంది, బాండింగ్ మంచిగా ఉంటుంది. అందరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆడబిడ్డలతో అందరం ఇక ఇంకా అంటే మాకు ఫస్ట్ ఏమనిపించకపోయేది, అందరూ కూర్చోండి అంటే మీరు నిలబడతారు, మేము కూర్చుంటున్నాం, అందరు చెప్తా ఉంటే అనిపిస్తుంది. గోదావరి గట్ట అయితే బాగా అన్నిట్లా సూపర్. అది రాండి, మీరు కూడా ఇటు కూర్చుంది, రండి రమ్మనండి. బావదా, మీరు కూడా బాగా అని పిలుస్తారా? బాగానే మీనా బాగానే. అవునా, ఎగ్జామ్ టైం తాగండి మెల్ల, కొంచెం ఒక 5 minutes అయినా అసలు కొంచెం దా. అదే అదే 1 hour ఉంటా మరాకి. నువ్వు నీ మీద ఆధారం ఎక్కడ మంచిర్యాల నుంచి ఎంత దూరం?
39 అంటే 1 అవర్ అంతే 1 అవర్ అందరు 2కి వెళ్ళిపోవచ్చు. మంచిర్యాల దాటాల బాగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. బాగుంటుంది అమ్మో మంచిర్యాల చాలా కానీ అసలు మనం ఇంట్లోనే తిరిగి బాగా టైం అంతా పోయింది కదా, మస్తు తిరిగినాం నిజంగా. అయితే మీరు ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ పెడితే వెంటనే చూస్తాం. ఇన్స్టాలో పెడితే ఇన్స్టా యూజ్ నేను ప్రతి ఒక్కరికి చెప్తా. అంటే యూట్యూబ్ లో చాలా కమెంట్స్ వస్తాయి కదా, అసలు చూసే అని కాదు ఇంకా బాగా వస్తాయి. మీరు ఒక్క వీడియో చూసుకుంటారు కానీ అన్ని వీడియోస్ కలిపి వస్తాయి కదా, కమెంట్స్ అన్ని చూడలేం కదా. ఇన్స్టాలో అయితే డైరెక్ట్ వస్తాయి. ఇన్స్టాలో డైరెక్ట్ ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తా. అంటే ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, కాల్ చేస్తామని. నిజామాబాద్ ఎవరు తెలుసు, నేను అట్లా ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా నేను అనుకుంటాను, మీరు అనుకుంటలేను. ఎవరు ఆమె దొరకబట్టుకొని ఇట్లా తెలుసుకున్నారు అంటలేను, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు మామూలుగా పక్కింట్లో అడిగేటప్పుడు ఆమె బంగ్లా పైకి వచ్చింది. అక్కడ నుంచి వస్తే మేము నెంబర్ అడిగినాం. నెంబర్ అయితే మొన్న ఒకరికి ఇస్తే వద్దని అన్నది. అంటే మీరు కాల్ చేసి చెప్పండి మరి అని అంటే మళ్ళీ మీరు ఇవ్వమని అన్నారు. అదే అయితే నెంబర్ కూడా తీసుకుంటే ఏం అంటారు, ఎగ్జామ్ టైం అయితే అక్క నెంబర్ ఉన్న ఫోన్ కనీసం మాట్లాడి పోదామని అంటారు. అదే అయితే నెంబర్ ఇచ్చిన వేరే వాళ్ళకి అట్లనే ఇచ్చింది. ఇస్తే ఏమైంది అని అంటే రోజుకి ఒకసారి చేసినా పర్వాలేదు, ఆమె ఒక 5 నిమిషాలకు 10 సార్లు ఎత్తాను ఫోన్. అట్లా చేసే వరకు మనకి ఎన్ని పనులు ఉంటాయి, అసలు చాలా పనులు ఉంటాయి కదా. అసలు ఘోరంగా డిస్టర్బెన్స్ అనిపించింది. అందుకోసం ఎవరైనా అడిగితే అని ఇలా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నార్మల్గా మెసేజ్ పెట్టి, అంటే కొంతమంది చేస్తారు, చాలా వరకు ఏం చేస్తారంటే మెసేజ్ పెడతారు ఫ్రీగా ఉన్నారా అని అంటారు. అంటే నేను ఫ్రీగా ఉంటా వెంటనే కాల్ చేస్తా, మెసేజ్ పెట్టితోనే నేను కాల్ చేస్తా. అట్లా ఒక ఆమె అట్లా చేసుడితోటి అట్లా అయిపోయింది, భయమైంది. అట్లా మీరు ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడ? మేము కమ్మర్పల్లి, నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లిలో. నిజామాబాద్ వాళ్ళు ఎంతమంది చూస్తుండ్రో కామెంట్ చేయాలి. నిజామాబాద్ కంపల్సరీ. ఆంధ్ర నుంచి అయితే బాగా, అసలు ఆంధ్ర నుంచి అయితే అసలు వద్దామనే ఉండే ప్రత్యేకించి, ఇవాళ ఎగ్జామ్ అనేసరికి ఇదే రూట్ కి వచ్చినాం కదా, ఇక్కడ వరకు వచ్చినాం, కలిసి పోదాం అని చెప్పేసి ఎగ్జామ్ టైం వస్తుంది కానీ మీకోసం కలవడానికి 6కి వెళ్ళినాం ప్రొద్దున. కానీ మధ్యలో ట్రాఫిక్ లేట్ అయిపోయింది. మా పాప టీ ఎట్లా పెడుతుందా అని చూస్తాడు, నేను ఇక్కడ ఉండాలి కదా అనేసి. ఆయనకైతే ఫుల్ హ్యాపీ, ఇట్లా ఎవరైనా వచ్చి అవ్వ నిజంగా వాళ్ళంతా అభిమానం కొద్ది వచ్చిండ్రు కదా. అది సడన్ గా అయితే అన్నా కదా, సినిమా హీరోలకు వన్ తీస్తారు అట్లనే కొడుతున్నారు. గోదావరి గట్టి సాంగ్ అయితే సూపర్ సెట్ అయింది, చాలా బాగుంది అనేసి అందరు అంటా ఉంటారు, మంచిగా చేస్తారు అని. అవునవును చూసిన. అదైతే బాగా ఇన్ని రోజులు ఒక నా ఛానల్లోనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఈయన కొత్తగా నిన్ననే పెట్టిండు, పెట్టేసరికి ఇట్లా పెట్టడంతోనే 1,00,000 దాటిపోయింది. అమ్మ నీకు కూడా బాగా మంది ఉన్నారు ఫాలోవర్స్, అసలు బాగా ఫాలో అవుతుండ్రు అని అందరు సపోర్ట్ చేయండి. రాజు సింహరాజు కొత్త ఛానల్ అందరు ఏం పేరు అని అడుగుతున్నారు, అంటే సింహరాజు అని అనుకుంటున్నారు. రాజు ఇష్యూ అసలు వచ్చేసి రాజు అని పిలుస్తారు. అదే నిన్న బాగా కామెంట్స్ వచ్చినాయి అందుకోసమే. లేట్ అయిపోయింది, టీ అయిపోతే చూసేస్తా నేను. నువ్వు మాట్లాడు కాసేపు, మళ్ళీ నేను టీ పెట్టుకుంటే అక్కడ మాట్లాడి ఉంటారు ఇక్కడ. టీ తాగుతారు కదా, తాగండి మెల్ల ఏం వర్క్ చేస్తారు? గోల్డ్ షాప్. ఎక్కడ? మార్కెట్ ఆర్పి రోడ్. ఆర్పి రోడ్ అంటే ఎవరికి చెప్పలేరు అన్న. జిన్ని కాంప్లెక్స్ అని పెట్టిరు ఒక వీడియో కింద. ఆర్పి రోడ్ జిన్ని కాంప్లెక్స్ శర్వానా జ్యువెలర్స్ అని ఉన్నది. వెంకటేశ్వర థియేటర్ రోడ్ ఉంటుంది, జిన్ని కాంప్లెక్స్ ఆర్పి రోడ్ పక్క ఉంటాయి. మేము ఇక్కడికి రావడమే ఫస్ట్ టైం కదా, ఎవరిని అడిగినా కానీ ఆర్పి రోడ్ అంటే ఏంటి అని అంటున్నారు. చాలా మంది చెప్తలేరు. నేనైతే ఒక వీడియోలో చూసిన రెడ్డి కాలనీ అని అన్నది, అది ఇక్కడికి వచ్చి అడిగితే చెప్పారు. మెయిన్ రోడ్ ఎక్కాలంటే ఇప్పుడు మీరు అదే గోవర్కనా, ఇదే మనం ఇప్పుడు వచ్చిన రోడే. ఇప్పుడు మీరు వెనక వచ్చారు ఆ రోడ్ కమాన్ కానించి వచ్చారు కదా, అదే రోడ్. ఐబీ ఉంది కదా, మీరు ఐబీ నుంచి వచ్చారు కదా. అక్క నేను ఎగ్జామ్ రాస్తా, ఎగ్జామ్ రాయాలి, టైం అవుతుంది. సాంగ్స్ అయితే మస్తు వాడు అసలు యూట్యూబ్లో ఏమని
అంటే మీ దాంట్లో లేదు. లేదు యూట్యూబ్ ఛానల్ లేదు. కోకిల పాట సాంగ్ అయితే చాలా బాగా వాడారు సిస్టర్. కోకిల పాట యూట్యూబ్ ఛానల్ పేరు. యూట్యూబ్ ఛానల్ చాలా బాగా వాడారు. నేనైతే షాక్ అయినా చూసి. అంటే అంత టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదంటారు కదా. అదే టైం అవుతుందేమో ఎగ్జామ్ రాయడానికి. ఒక ఫోటో వీడియోనా మరి చెప్తలే కదా మేము స్టిల్ ఇస్తాను ఫోటోకి. ఫోటో మీరందరూ మంచిగా ఉన్నారు. నాదే మీరు ఎవర్ గ్రీన్ వెళ్తున్నాం. టైం అవుతుంది. మేడం బాయ్ అన్న. రావాలి కొంచెం ఉండేటట్టు. మీరు కూడా రండి ఒకసారి. నెంబర్ సేవ్ చేసుకోండి. నేను చేస్తా అప్పుడు. కానీ ఇంత దూరం వచ్చేంత తినకుండా పోతాను రని, అదొక్కటి అంత హ్యాపీ. కానీ అంత దూరం నుంచి వచ్చినప్పుడు కొంచెం తింటే మంచిగా ఉండదు. మంచి ఆల్ ద బెస్ట్. కానీ కొంచెం మెల్లగా వెళ్ళండి, నిదానంగా. లేట్ అయినా పర్వాలేదు కానీ ఎగ్జామ్ పోతే పోతుంది కానీ. అదే రోడ్ బాగుంది, ఎవరికందాక పర్లేదు కానీ. ఓకే సరే రైట్. బాయ్ 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 చెప్తున్నావు. ఓకే అని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అభిమానం కొద్ది అంత దూరం నుంచి వచ్చిండ్రు. నేనైతే అసలు మాటలల్లా చెప్పలేనండి. అది అనుభవించాలి అంతే ఆ హ్యాపీనెస్ని. నిజంగా అసలు ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నా కదా, ఏదైనా నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ అభిమానానికైతే, మీ ఆదరణకైతే అసలు నిజంగా అసలు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.